బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నాలుగో వారం మరింత హీట్ పెంచింది. ఇప్పటికే 3 ఎలిమినేషన్స్ పూర్తవ్వగా ఇప్పుడు హౌస్ లో గొడవలే ప్రధాన హైలైట్ గా మారుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో సంజన, తనూజ మధ్య ఘర్షణ రగిలింది. ఇందులో కెప్టెన్ డీమాన్ పవన్ వ్యవహారంపై సంజన తీవ్రంగా మండిపడింది. నీకు అమ్మాయిలే కనిపిస్తారా? వాళ్ళు అడిగితే నో చెప్పవు అంటూ పవన్ పై విరుచుకుపడింది. డీమాన్ పవన్ రెండోసారి కెప్టెన్ కావడంతో హౌస్ లో దొంగతనం చేసిన వారిని జైల్లో వేస్తానంటూ ఓవర్ యాక్షన్ చూపించాడు. దీంతో సంజన కూడా సవాళ్లు విసిరింది. ఆ తర్వాత సంజన కోపు కావాలని ఫుడ్ మేనేజర్ తనూజాను అడగగా ఆమె ఓకే చెప్పింది. కానీ కిచెన్ వద్దకు వెళ్లి స్టవ్ ఆన్ చేసిన వెంటనే పవన్ నో అని అడ్డుపడ్డాడు. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాం కదా అంటూ వరుస ప్రశ్నలు వేయగా దివ్య కూడా సమర్థించింది. దీంతో తనూజపై పవన్, దివ్య ఇద్దరు కంప్లైంట్ చేశారు. దీంతో తనూజ కూడా ఇరుక్కుపోయింది. వెల్లుల్లి లేదు కాబట్టే చేయలేదని పవన్ చెప్పడం సంజనకు మరింత కోపం తెప్పించింది. నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు, పర్మిషన్ తీసుకున్నా కదా, తినేదానికి భిక్ష వేస్తున్నారా అంటూ అరుస్తూ లోపలికి వెళ్లిపోయింది. ఆ తరువాత పవన్ వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సంజన వినకుండా కన్నీళ్లు పెట్టుకుంది. రీతు, తనూజ, శ్రీజ, దివ్య అడిగితే చేసేవాడివి, నేను అడిగానని నో చెప్తున్నావు అంటూ మరోసారి ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ మాత్రం మీరు అలా అనుకుంటున్నారు అని చెప్పి తప్పించుకున్నాడు. ఇక మరోవైపు బిగ్ బాస్ నామినేషన్ల నుంచి ఇమ్యూనిటీ కోసం కొత్త టాస్క్ పెట్టాడు. డీమాన్ సంచాలకత్వంలో హౌస్ మేట్స్ 6 టీములుగా విడిపోయారు. మొదటి రౌండ్ తర్వాత సుమన్ శెట్టి, దివ్య టీం మాత్రమే నిలిచింది. రెండో రౌండ్ లో తమన్, ఫ్లోరా పాల్గొన్నారు. చివరిగా జరిగిన టాస్క్ లో సుమన్ శెట్టి, తనూజాలు విజయం సాధించి ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందారు. మొత్తం మీద సంజన, డీమాన్ ఘర్షణ నామినేషన్ టాస్క్ హౌస్ లో టెన్షన్ వాతావరణం నెలకొల్పగా ఈ వారం ఎలిమినేషన్ పై ఆసక్తి పెరిగింది.